మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కస్తూరిగడ్డ వాకర్స్ సభ్యులందరికీ, అధ్యక్షుడు సునీల్ రావు గారికి, అదేవిధంగా సీనియర్ వాకర్స్, నా సహచర వాకర్స్ కశ్మీర్ గడ్డ, అదేవిధంగా హుస్నాబాద్ ఎంఎండి సభ్యులు వాకర్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇది మహాసముద్రం గంట అంటారు దీన్ని. ఇవన్నీ పక్కన మీరు కొంత అంటే ఎప్పుడైనా ఉదయం పూట మళ్ళీ మీరు ఎప్పుడైనా మీ కుటుంబాలను తీసుకొని వస్తే ఈ పక్కనే చారిత్రాత్మకమైనటువంటి సర్వాయి పాపన్న వారసత్వం, అక్కడ గుట్టలు, కోట, మార్గము, దానికి స్వాగత దారణాలు, భైరవ స్వామి గుడి, ఆంజనేయుని గుడితో సహా అనేకమైనటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది. ఈ మహాసముద్రం గండికి సంబంధించి ఇంతకుముందే లింగమూర్తి గారు చెప్పినట్టుగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ఇది గతంలో కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరిగినాయి. ఇప్పుడు దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా అటువైపు సైదాపూర్ మండలానికి సంబంధించిన సర్వాయిపేట ఉండే ప్రాంతాల లోపల ఆయన స్మారకంగా దాదాపు 5 కోట్ల రూపాయలతో ఒక సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి చరిత్రను తెలిపే విధంగా కొన్ని నిర్మాణాలు ఆల్రెడీ శాంక్షన్ అయిన టూరిజం శాఖ తరఫున. దీనికి సంబంధించి కూడా ఈ ప్రాంతం అంతా టూరిజం రకంగా అభివృద్ధి జరగాలని ఒక 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు వేసి తొందరలోనే ఇక్కడ కూడా ఆ పనులు ప్రారంభమైతాయి. ఈ ప్రాంతం అంతా పర్యాటకంగా మారుతుంది. పక్కనే ఎల్లమ్మ చెరువు ఉంది. మనకు మన మానేరు డ్యామ్ లాగా ఉన్న ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పక్కనే గౌరవల్లి ప్రాజెక్టు, మంచి ప్రకృతి వాతావరణం, అన్ని గుట్టలు, ఒక నేచర్ తోటి ఉండేటువంటి ప్రాంతం, గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం, వ్యవసాయానికి సంబంధించిన ప్రాంతం ఇది. మీ అందరూ కూడా మన ఉస్మా పెరుగు వేసినా కొనుకొచ్చిన పెరుగు చూడాలి. ఎందుకంటే పాలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ మన దగ్గర పోతే ఎక్కడైనా పోతే ప్యాకెట్ కొనుకొచ్చుకోవాలి. హుస్నాబాద్ లా పాలు ఉత్పత్తి చేసే వాళ్ళు డైరీలో వస్తారు ఒక కేంద్రంలో. కావలసిన వాళ్ళు అక్కడ పోయి ఎటువంటి ప్రాసెసింగ్ లేకుండానే అదే చిక్కటి పాలతోటి మళ్ళీ కొనుకొచ్చుకొని వాడుకుంటారు. చాలా ఆరోగ్యకరంగా ఉండేటువంటి వాతావరణం. ఇక్కడ ఈ గౌరవరి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అన్ని రకాల ఒక ప్రణాళికబద్ధంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. ఇది కరీంనగర్ కు దగ్గరగా ఉండడానికి 4 లైన్ల రోడ్డు కూడా శాంక్షన్ అయింది. కొత్తపల్లి రాజీవ్ రహదారి నుంచి ఈ హుస్నాబాద్ దాకా 4 లైన్లతోటి 4 లైన్ రోడ్డుగా త్వరలోనే పూర్తి చేయబడుతుంది. దానికి సంబంధించిన టెండర్ కూడా ఇది ఒక ఫస్ట్ బిట్టు. దాదాపు 87 కోట్లతో ఇంకొక బిట్టు టెండర్ కాబోతా ఉంది. 2 బిట్ల ద్వారా ఇది కరీంనగర్ కొత్తపల్లి కనెక్టివిటీ జరుగుతూ ఉంది. ఇటు హన్మకొండకు సంబంధించి ఎలకదుర్తి నుంచి సిద్దిపేట దాకా ఎన్హెచ్ ఉంది ఆల్రెడీ. అంటే ప్రజలకు సంబంధించి ఇటు కరీంనగర్ కానీ, అటు హన్మకొండ కానీ, ఇటు సిద్దిపేటకు సంబంధించి సెంటర్ ప్లేస్ గా దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఒక ప్రణాళిక పోతాను. అందులో భాగంగానే నిన్న మొన్న కరీంనగర్ వచ్చినప్పుడు కశ్మీర్ గడ్డ వాకర్స్ మరి ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అన్న, మీరు కూడా రావాలని నన్ను అడగడానికి వచ్చినారు మిత్రుడు మధు గారు, అధ్యక్ష కార్యదర్శి. ఈ డాక్టర్ మన శ్రీనివాస్ డాక్టర్ అంటారు, మున్నాబాయి ఎంబీబీఎస్ డాక్టర్ శ్రీనివాస్ గారు వీళ్ళంతా వచ్చి ఫజల్ భాయ్ ఠీకే మేడం గారితో అయితే నా దగ్గరకు వచ్చి ఆ ప్రోగ్రామ్ కు రావాలంటే నేనున్నా, మీరు అక్కడ ఇక్కడ చేస్తారు, ఆ ప్లేస్ ఉంది ఎట్లుందో నాకు తెలియదు, నేను మీకు ఆతిథ్యం ఇస్తా. మీకు ఎప్పుడో చాలా కాలం నుంచి కశ్మీర్ గడ్డ వాకర్స్ అందరికి ఒక భోజనం దావత్ ఇవ్వాల్సి ఉంది. నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మీ అందరు కూడా పాత సహచరులు, నాతోటి వాకర్స్ మీకు దావత్ ఇవ్వాలి కదా, ఎట్లయినా మంచిదే, నేను దావత్ ఇస్తా రండి అని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పినా వీళ్ళు వచ్చి చూసుకొని పోయిన తర్వాత వాళ్ళ తృప్తి మేరకే ఇక్కడ ఏర్పాటు చేయబడ్డది. ఏదైనా లోపాలుంటే కూడా ఇచ్చిపెట్టదు. కానీ 1 డే స్పెండ్ చేయాలన్నప్పుడు ఎటువంటి కాలుష్యం లేకుండా గ్రీనరీ మధ్య పక్కన నీళ్లు, గుట్టలు, చెట్లు, ఒక సర్వాయి పాపన్న చరిత్ర, ఈ ప్రాంతం అంతా కూడా ఒక చారిత్రాత్మక ప్రాంతంగా ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. భవిష్యత్తులో మీ బంధువులకు కానీ మీ కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు జరుపుకోవడానికి ఈ యొక్క మార్గంగా భావిస్తా ఉన్నాను. ఇదే కాక కరీంనగర్, హన్మకొండ, సిద్దిపేట అందరి వాకర్స్ అందరికి కూడా ఇట్లానే ప్రతి సండే అట్లా ఒక ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి భోజనం ఆతిథ్యం ఇచ్చి ఈ ప్రాంతాన్ని అందరూ కూడా ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి తెలియజెప్పి ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా
ఏర్పాట్లు చేస్తూ దానికి సంబంధించి అందరినీ చరిత్ర చెప్పే విధంగా అక్కడ కూడా ఆ గుట్టెక్కాలంటే ఒక హాఫ్ డే పడతాడు. ట్రెక్కింగ్ చేయడానికి అవకాశం ఉంది. టూరిజం తరఫున దాన్ని కూడా ట్రెక్కింగ్ ఏర్పాట్లు కూడా చేసే విధంగా జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారైంది. కన్సల్టెంట్స్ వచ్చినారు. అన్ని రకాల ఏరియా సర్వే జరిగింది. భవిష్యత్తులో ఇలా మీరు చూసినాక మళ్ళా ఏడాది మీరు 25వ సంవత్సరం వేడుకలు ఇప్పుడే మేయర్ గారు చెప్పినట్టుగా మేము ఆడికే వస్తాం, ఆ రోజు మాకు బుక్ చేయాల్సిందే అని మేయర్ గారు పైన తీసుకొని రావాల్సి వస్తుంది. అంటే అంత మంచి ఏర్పాటు చేయాలనే తలంపుతోటి పోతా ఉన్నాం. ఈ ప్రాంతం నిజంగా కూడా ఒక పర్యాటక ప్రాంతం. మీరు అందరూ నేను వాకింగ్ లో ఉన్నప్పుడు ఎంపీ అయిన పెద్ద సత్యనారాయణరావు గారు వాళ్ళతో పాటుగా వాకింగ్ చేస్తూ మీ అందరూ కూడా మీ సాయంత్రం వాకర్స్ గా, కానీ నేను సలీం సాబ్ చాలా మంది పెద్ద దగ్గర సురేందర్ సాబ్ అడిగిన సాబ్ జब मैं वाकिंग नहीं आया तो आप जबरदस्ती मेरे को लेके जा रहा, कोई नहीं लेके जा रहा. నేను రాకపోతే నన్ను పట్టుకోమంటే వాకింగ్ పట్టుకోపోతలేరే ఏడేసినావా నన్ను ఇక్కడ రాజన్న ఉన్నప్పుడు నన్ను కాశ్మీర్ గట్ట వాకింగ్ తీసుకునే బాధ్యత మీ అందరిది. తప్పకుండా వాకింగ్ కూడా వీలున్నప్పుడల్లా హుస్నాబాద్ లో గాని గ్రామీణ ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్లలో వాకింగ్ చేస్తూనే ఉన్నాం. వాకింగ్ అనేది ప్రజలను కలవడానికి కానీ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కానీ శరీరానికి మంచిది కానీ అనేటువంటి ఆలోచనతో అన్ని రకాలుగా మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఇవాళ మీ అందరి ఇక్కడికి ఆహ్వానించగానే వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. గతంలో నేను ఎట్లయితే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నెంబర్ వీరే 84 మందిని తీసుకుపోయినాను. ఎంతమంది వస్తే అంతమంది రమ్మన్నా మీరు 84 మంది వచ్చినారు. ఇవాళ మళ్ళీ అదేవిధంగా మిగతా వాకర్స్ అందరికీ కూడా మీ ద్వారా నేను మిత్రుడు సునీల్ గారిని మధు గారిని కోరుతా ఉన్నా, నా తరఫున ఆహ్వానాన్ని మిగతా వాకర్స్ అందరికి చెప్పండి, ఇక్కడికి రమ్మని వాళ్ళకి చెప్పండి. మీరు పోయి ఎందుకంటే బాగుంది ప్రాంతం అని చెప్తే వాళ్ళకు కూడా ప్లానింగ్ చేసుకుంటూ వాళ్ళ వార్షికోత్సవం కానీ లేదన్నా ప్రత్యేక మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా భోజనం ఏర్పాటు చేస్తా. మిగతా ద్రవం గీవం మీ నాకు సంబంధం కూడా మీరు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు మంచి హైదరాబాద్ మంచి ఫేమస్ బిర్యానీ తినిపిస్తాం, అంటిపించి అందరూ పెట్టి ఏం సమస్య కాదు. మీరు మళ్ళొకసారి మిగతా వాకర్స్ అందరికీ మన మిగతా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా కొంత చెప్పి అందరు ఇక్కడికి రమ్మను అని చెప్పండి. ఈ పర్యాటక ప్రాంతం నలుగురు వస్తుంటే ఏది కానీ ఎవరు రాకపోతే పాడుపడుతుంది, నలుగురు వస్తే దాని ఆటోమేటిక్ గా లైన్ లేదు. ఆ ఆలోచనతోటి మా మిత్రులందరూ సహకారంతో ఇక్కడికి రమ్మని చెప్పినా వాళ్ళంతా పాపం ఇక్కడ ఉండే తోవాగివ చిన్న చిన్న సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపాదికలు అన్ని రకాల మొన్నొచ్చినా ఎవరు తేడా లేదా? తేడా ఉంది. అట్లనే భవిష్యత్తులో ఇంకా అందరు రావడం వల్ల అనేక రకాల సౌకర్యాలు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళు కూడా మీ అందరికీ ఏర్పాట్లు ఏదంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి మరొక్కసారి మీ అందరికీ ఆ దేవుడు ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి మంచి వాకింగ్ లో రోజు పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చి మా ఇప్పుడే ఎంఎండి అని చెప్పినారు. మార్నింగ్ అంటే ప్రత్యేకంగా 1 గంట నీ శరీరానికి కేటాయించుకోమని మా హుస్నాబాద్ ప్రాంత వాకర్స్ అంతా గొంతెత్తి నిలదీస్తారు. అందరు కూడా చైతన్యం కలిగేస్తారు. అందరు కూడా ఒక రోజు మళ్ళా ఎల్లమ్మ చెరువు పక్కనే కూడా గౌరవెల్లి కొండలు అక్కడనే మా పక్కన ఒక బంజారా హిల్స్ కాలనీ ఉంటది. ఆ బంజారా హిల్స్ కాలనీ అంటే ట్రైబల్ మంచి బ్యూటిఫుల్ ఏరియా ఉంటది. ఆడు కూడా ఉంటది. కొంత నెంబర్ అయితే 100-150 అంటే ఎక్కువ ఒకటేసారి కాకుండా దయచేసి మీ కుటుంబాలను తీసుకొని వచ్చే సందర్భంగా కూడా వచ్చి ఈ ప్రాంతం అంతా లోపలికి తిరిగి దాని కొంత ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ చేసే విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతోటి ప్రాంతం అభివృద్ధి కావాలని మీ అందరికీ నేను సహచార వాకరుగా నేను ఎన్నికైన తర్వాత మిమ్మల్ని అందరూ నేరుగా కలిసేటువంటి అవకాశం లేక ఒత్తిడితోటి పని ఒత్తిడితో కలవలేకపోయినా ఇవాళ ఎట్లనన్నా సరే మీ ప్రోగ్రాం ఉంటది. అందుకే ఈ ప్రోగ్రామ్ తో పాటు మరి వాకర్స్ అసోసియేషన్ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరూ కూడా మరి ఆ యొక్క దేవుడి ఆశీర్వచనంతో క్షేమంగా ఉండాలని